నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలతో రాజకీయం హీటెక్కింది. ఇటు తెలంగాణలోనూ దాని ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల తేదీ సమీపిస్తుండటంతో మూడు ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈసారి మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్న కమలనాథులు అందుకు తగ్గట్లుగానే అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేస్తున్నారు. ఢిల్లీలో జాబితా రూపకల్పనపై తీవ్ర కసరత్తులే జరుగుతున్నాయి. ఇక అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. మల్లు రవి ఏకంగా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవిని కాదని ఎంపీగా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక బీఆర్ఎస్ సైతం బీజేపీతో కలిసి వెళ్లకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే బెటర్ అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీ ఎన్నికల సందడి ఏ పార్టీలో ఎలా ఉంది? బీజేపీ జాబితా రూపకల్పన ఎప్పటికీ పూర్తవుతోంది? ముఖ్యంగా మల్కాజిగిరి టికెట్ ఎవరికి కేటాయిస్తారు? కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కేటాయింపునకు ప్రాతిపదిక ఏంటి? బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్. తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావుడికి సంబంధించి మనం చర్చను కొనసాగిద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు జాయిన్ అయ్యారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు సైతం మన డిబేట్లో జాయిన్ అవుతారు. మొదట మనం విజిత్ వర్మ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు, నమస్తే. నమస్కారం అండి. రైట్. అన్ని పార్టీలతో పోలిస్తే బీజేపీ తొందరగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు అభ్యర్థులను చూచాక కూడా మీరు ప్రకటించలేదు. ఏం జరుగుతోంది? ఎప్పటిలోపు బీజేపీ అభ్యర్థులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటారు? భారతీయ జనతా పార్టీలో అభ్యర్థి ప్రకటన అనేది కూడా ఈరోజు హైకమాండ్ నుంచి ఒక కౌన్సిల్ ఆఫ్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ జరగాలి, తర్వాత ఎలక్షన్ కమిటీస్ వాళ్ళు కూర్చుంటారు. సో ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని ఏ విధంగా ఎప్పుడు ప్రకటించాలనేది అది ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఎన్నికల ముందే ఖచ్చితంగా అంటే ఒక టైం వ్యవధి లాగా ఫిక్స్ చేసుకొని అసెంబ్లీతో పోల్స్తే అసెంబ్లీ సెగ్మెంట్ లో మేము చేసిన పని దానికంటే పోల్చుతూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో త్వరగా 2-3 రోజులలో కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిటీ ఈరోజు బైఠాయించింది. సో రానున్న రోజుల్లో తొందరగా డిక్లేర్ చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇంటింటికి మోదీ యొక్క అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు దేశంలో ఏ విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయో అవన్నీ కూడా ఇంటింటికి చేరే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వెంటనే ఒక 1-2 days లో మీరు చూడొచ్చు. మేమైతే అనుకుంటున్నాం ఒక 2-3 days లో ఖచ్చితంగా వచ్చేస్తుందని. సో ఈ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈసారి పార్లమెంట్ అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశాలు అయితే చాలా మట్టుకే ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దానికంటే ముందు కూడా మేము అందరం కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి కూడా ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోదీ గారి బెనిఫిషరీస్, ఆ స్కీమ్ బెనిఫిషరీస్ ఉన్నారో ఆ బెనిఫిషరీస్ తో పాటు అదే విధంగా ఇంటింటికి కూడా మేము చేరాలి, మా యొక్క పార్టీ గుర్తు చేరాలి, మీ పార్టీ ఆ విధంగా ఏమేం పనులు చేసామని చేరాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 5 places లో కిషన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు 5 clusters గా విభజించి 5 clusters లో కూడా విజయ సంకల్ప యాత్ర పేరుతోటి మేము అందరినీ కూడా కలవడానికి, నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధిని వివరించడానికి ఈరోజు విజయ సంకల్ప యాత్ర రూపంలో ఈరోజు ప్రతి ఒక్క క్లస్టర్ నుంచి భాగ్యలక్ష్మి క్లస్టర్ గాని, రాజరాజేశ్వరి క్లస్టర్ గాని ఈ విధంగా 5 క్లస్టర్ల నుంచి ఈరోజు ప్రతి దగ్గర కూడా మేము చేరి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ త్రూ ఇది పాస్ అవుతూ, అన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్ త్రూ ఇది పాస్ అవుతూ, అన్ని జిల్లాలన్నీ అసెంబ్లీలు అన్ని కూడా కవర్ చేసే విధంగా ఈరోజు విజయ సంకల్ప యాత్ర మేము ప్రారంభించడం జరిగింది. ఈ విజయ సంకల్ప యాత్రకి వస్తున్న ఆదరణ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ ఓన్లీ కేవలం సింబల్ ఉంటే చాలు, నాయకుడు ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే మోదీ ఈసారి కేవలం మోదీ అనే ఒక వేవ్ తోటి మోదీ ఈ దేశానికి చేసిన అభివృద్ధి పనులన్నిటిని కూడా ఒక కామన్ మ్యాన్ వరకు కూడా చేరింది కాబట్టి అంత్యోదయ స్కీమ్ కింద చిట్ట చివరి వరకు కూడా ఫలాలు చేరే విధంగా ఈరోజు ఏ విధంగా ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ఈరోజు పనిచేసిందో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవన్నీ కూడా ప్రజలకి తెలిసి వాళ్ళే మాకు ఈ విజయ సంకల్ప యాత్రలో ముందుకొచ్చి మరి బ్రహ్మరథం పడుతున్నారు. సో ఈ విధంగా యాత్రలో ఎక్కడ చూసినా కూడా ఓటర్లు కానీ ఆ కొత్త ఓటర్లు ఇప్పుడు నూతనంగా ఎవరైతే ఈ యూత్ ఓటర్స్ ఉన్నారో, నూతనంగా 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి విజయ సంకల్ప యాత్రలో మేము కూడా నరేంద్ర మోదీ గారికి ఓటేసి ఈసారి మళ్ళీ 3వ సారి గెలిపించామని చెప్పి ఆలోచనతోటి వాళ్ళే ముందుకొచ్చి దీంట్లో
మా పాలు కూడా ఉండాలి, మా చేతి కూడా ఉండాలి, మా సాయం కూడా ఉండాలి. ఈ విధంగా నరేంద్ర మోదీ గారిని లాస్ట్ టైం 300 కంటే పైన ఈరోజు భారతీయ జనతా పార్టీకి సీట్లొచ్చాయి. ఈసారి ఖచ్చితంగా 350 నుంచి 400 లోపు రావాలి అనే ఆలోచనతోటి ఈరోజు యూత్ ఓటర్స్ అందరూ గూడా, యూత్ అనే గాదు అన్ని విభాగాల ఓటర్స్ అందరూ గూడా ఈరోజు ముందుకొచ్చి మాకీరోజు బ్రహ్మరథం పడుతున్నారు. సపోర్ట్ జేస్తున్నారు. సో, ఈ విధంగా విజయ సంకల్ప యాత్ర చాలా గ్రాండ్ సక్సెస్‌గా ముందుకెళ్తుంది. రైట్. ప్రజలు వాళ్ళంతట వాళ్ళే ముందుకు వస్తున్నారు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి మన మోదీ గారి కోసం ఈరోజు మేము ముందుంటామని చెప్పి వాళ్ళంతట వాళ్ళే రావడం జరిగింది. రైట్. ఓకే. రైట్. కాసేపు మీరు లైన్‌లోనే ఉండండి. మనతో పాటు డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన లైవ్ డిబేట్‌లో జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే. నమస్తే. రైట్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి టికెట్ల పోటీ చాలా తీవ్రంగానే కనిపిస్తూ ఉంది. కానీ ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మోడీ ఇమేజ్ పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ రిజల్ట్స్ని పునరావృతం చేయదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఏంటి మీ అంచనాలు ఏంటి? ముందుగా స్వతంత్ర న్యూస్కి మీకు ప్యానల్లో ఉన్న వారికి నమస్కారం. ఇప్పుడు రాజకీయాలు అనేది దేశంలో అయినా సరే రాష్ట్రంలో అయినా రాజకీయమే. కానీ జనరల్గా చెప్పేవాళ్ళు ఎట్లుంటారంటే మా బీజేపీ సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా విజిత్ చెప్పినట్టు ఎట్లుంటుందంటే ఎప్పటికీ కంప్లీట్గా నరేంద్ర మోదీ అని ఒక్కొక్క టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ఉన్నప్పుడు గతంలో కూడా ఎంతోమంది ప్రధానమంత్రులను మనం చూసినాము. అసలు ప్రధానమంత్రులు వీళ్ళు అవుతారా అనే స్థాయి ఉన్న వాళ్ళని కూడా మనం చూడడం జరిగింది. ఇవన్నీ రొటీన్గా జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. గత 9.5-10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. నరేంద్ర మోదీ గారు ఏం చేసిండు అనేది వారికి బీజేపీ ప్రభుత్వంకి తెలుసు. రేపు ప్రజలు నిర్ణయిస్తారు. రేపు రాబోయే ఎలక్షన్లు జరుగుతున్నాయి. వాళ్ళ మట్టుకు వాళ్ళు దేశ ప్రజాని మళ్ళీ నరేంద్ర మోదీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రేపు లేదు కాదు మేము కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుంది, రేపు కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి ఉంటారని మేము చెప్పడం జరుగుతుంది. అని రొటీన్గా అంటే ఏ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అనాలిసిస్ వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకు నచ్చింది వాళ్ళ బెనిఫిట్గానే మాట్లాడతారు తప్ప ప్రజల నాడి ఎప్పుడు పడుతుంది, ఎప్పుడైతే ఎలక్షన్ జరిగి పోలింగ్ జరిగినాక రిజల్ట్స్ వచ్చినప్పుడే ప్రజల నాడి అనేది క్రియ ఉంటుంది. రైట్. అయితే శివకుమార్ గారు ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి 2 అడ్డంకులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేకపోయింది కాబట్టి ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపరు అన్న ఒక అంచనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. దాంతోపాటు తెలంగాణ విషయానికి వస్తే, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది, మేము ఇవి చేశాము మాకు ఓటు వేయండి అని చెప్పి కేంద్రం అడుగుతూ ఉంది. కానీ రాష్ట్రంలో అంటే 80 రోజుల క్రితమే మీరు అధికారంలోకి వచ్చారు, ఇంకా హామీలు అమలు చేయలేదు, 1-2 మినహా మిగిలిన హామీలు అమలు చేయలేదు. అటువంటిది ఏమడిగి అంటే ప్రజల వద్దకు వెళ్ళి మీరు ఏమడుగుతారు, ఏం చెప్తారు? ఇప్పుడు 9.5 సంవత్సరాలల్లా బీజేపీ పాలన ఎన్నో తప్పిదాలు ఉన్నాయి కదా, వాళ్ళు చేస్తానవి కూడా అన్నేం చేయలేదు. వాళ్ళవి కూడా వాళ్ళ వాగ్దానాలు ఏవిడి 9.5 సంవత్సరాలలో ఫుల్ఫిల్ చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇండస్ట్రీస్ ఈరోజు వాళ్ళు లీజ్కి ఇచ్చడం జరిగింది, అమ్మేయడం జరిగింది. కానీ వాళ్ళు కొత్త ఇండస్ట్రీస్ పెట్టిండ్రా లేకపోతే కొత్త ఉద్యోగాలు ఏమన్నా ఇస్తామని ఇచ్చిండ్రా? వాళ్ళ డిఫేమ్ కూడా చాలా ఉంది. రేపు మేము అదే ముందుకు తీసుకుపోతాం. రేపు మీరు ఇంకోటి తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీల గురించి మాట్లాడితే ఆల్రెడీ 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది. ఈ 3వ గ్యారెంటీ రేపు 27వ తారీఖు రోజు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవల్ల నుంచి అది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకోటి స్టార్ట్, అంటే ఆల్రెడీ 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు రేపు ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్లో ఫినిష్ అవుతాయి. మిగిలింది 2 గ్యారెంటీలు అంత లోపల పార్లమెంట్ గిట్ట ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఆగుతుంది, లేదంటే మామూలుగా జరుగుతుంది. ఓకే. రైట్. విజయ్ వర్మ గారు ఒక్క నిమిషం చెప్పండి, వినిపిస్తుందా? రైట్. ఇప్పుడు బీజేపీ మోడీ ఇమేజ్, దాని తర్వాత బీజేపీ స్ట్రెంగ్త్ కనిపిస్తున్నప్పటికీ ఆ స్ట్రెంగ్త్ అనేది ఓట్ల రూపంలో కన్వర్ట్ కావట్లేదు. ఎందుకంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే బీజేపీ పరిమితం అయిపోయింది. ఎందుకు అంటే మీకున్న స్ట్రెంగ్త్ను ఓట్స్గా ఎందుకు మలుచుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్ లో ఉంటది. సో అన్ని ఎలక్షన్స్ ఒకేలాగా ఉంటాయి. ఈ ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చింది దాన్ని బట్టి నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ లో ఇంకొక రిజల్ట్ వస్తుందని అట్లాంటిది ఏమి ఉండదండి. బేసికల్లీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మీరు చూస్తే దాదాపు మాకు 48 సీట్లు రావడం జరిగింది. దాని తర్వాత దానికంటే ముందు దుబ్బాక గానీ, సో ఈ రకంగా బై ఎలక్షన్స్ లో కొన్ని రావడము, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కొన్ని రావడము, సర్పంచ్ ఎలక్షన్స్ లలో, సో ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లలో కేసీఆర్ గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, ఈ యొక్క ప్రభుత్వం ఉండకూడదు అని చెప్పి
ప్రజల్లో ఒక ఆల్టర్నేట్ కావాలి అని చెప్పి ఈరోజు చూడడం జరిగింది. సో ఆ ఆల్టర్నేట్ పాత్రలో మేము ఉండాల్సిన వాళ్ళము. కాకపోతే ప్రజలు వాళ్ళ ఈసారి కాంగ్రెస్ కి తీర్పిచ్చారు. సో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ని నమ్మారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని నమ్మారు. కానీ 6 గ్యారంటీలు కేవలం ఓన్లీ జస్ట్ ఒక ఎలక్షన్ గెలవాలి అనే స్టంట్ మాత్రమే తప్ప ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు నిజంగా కూడా అయ్యేది కాదు. అసలు మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ ఎంత, మనకు వచ్చే రెవెన్యూ ఎంత, మనం ఈరోజు 6 స్కీములు ఏ విధంగా 6 గ్యారెంటీలు ఏ విధంగా ఇస్తారనేది వాళ్ళకే క్లారిటీ లేదు. కాంగ్రెస్ ఈ ఒక్కసారి చేసింది చూస్తుంటే టైలర్ ఒక సూది సామెత అని ఒకటి ఉంటదండి. టైలర్ సూది పోగొట్టుకుంటే దేవుణ్ణి మొక్కుతాడు, దేవుడా నాకు సూది దొరికేటట్టు చెయ్యి, నేను నీకు కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ కొడతానంటారు. అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి ఏమండి మరి కొబ్బరికాయలు పువ్వుల ఖర్చు ఎంత, మన సూది ఖర్చు ఎంత అంటే ఫస్ట్ అయితే సూది దొరకని తర్వాత చూసుకుందాం అని చెప్పి. సో ఆ విధంగా ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ఉంది. ఫస్ట్ అయితే ఎలక్షన్లలో గెలవని తర్వాత చూద్దాం అన్న విధంగా ఈ రోజు కాంగ్రెస్ పోకడ ఉంది తప్ప కాంగ్రెస్ ఎక్కడ కూడా 6 గ్యారంటీలు ఇచ్చేంత సీన్ లేదు. కాంగ్రెస్ కి ఇవ్వదు కూడా. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు ఇవ్వాలంటే 5 lakh రూపీస్ బడ్జెట్ ఈ రోజు 5 lakh బడ్జెట్ ఈ రోజు ఎక్కడి నుంచి తీసుకొస్తారు 5 lakh crores అనేది ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. సో ఈ విధంగా అడ్డగోలుగా హామీలు ఇచ్చేసి జనాలందరినీ కూడా ఈ రోజు మోసం చేసేటట్టు ఈ రోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు కొనసాగిస్తుంది తప్ప ఎక్కడ కూడా నిజంగా కూడా జనాలకి ఒక హెల్ప్ చేయాలి, వాళ్ళ బాధలను తీర్చాలన్న ఆలోచనలు ఎక్కడ కూడా లేదు. అండ్ వాళ్ళ దాంట్లో వాళ్ళనే పంచుకోవడము, దోచుకోవడము ఏ విధంగా అయితే ఉందో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. సో ఈ విధంగా అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఈసారి మాకు లాస్ట్ టైం అసెంబ్లీలో ఒక సీట్ ఉంటే ఈసారి మాకు 8 సీట్లు వచ్చాయి. సో అదే విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ మీరు చూస్తే డబల్ ది ఓటింగ్ షేర్ ఈ రోజు మాకు పెరిగింది. లాస్ట్ టైం 6 చేంజ్ ఉంటే ఈసారి 14% అయింది. సో దానికి ముందు 2019 లో కూడా మాకు 30% దాకా ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎక్కడ ఏమైనా కూడా దేశంలో మోదీ ఉంటేనే మోదీయే ఈ దేశానికి గ్యారంటీ, మోదీ లేకపోతే ఈ దేశము ఈరోజు ఇంత భద్రతగా ఉండదు అనేది ప్రజల్లో వచ్చేసిన ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజల్లో కూడా ఈరోజు దేశ ప్రజలందరిట్లలో కూడా ఒక ఫీలింగ్ వచ్చేసింది. మోదీ ఉంటేనే మనకి రక్షణ, మోదీ ఉంటేనే ఈరోజు మా అట్టడుగు స్థాయి వాళ్ళు మా గరీబులు మేము అందరం కూడా బాగుపడి ముందుకు వస్తాం, మాకు విద్య కానీ వైద్యం కానీ ప్రతిది కానీ ఈరోజు మోదీ ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది ఈ దేశంలో. సో మోదీని ఆ విధంగా నమ్మి ఈరోజు దేశంలో ఏకైక గ్యారంటీ మోదీ అనే గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలను ఎవరు కూడా నమ్మరు కూడా. అదే విధంగా మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఎంతో మంది సీనియర్ నాయకులు అందరు కూడా అన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని అన్నకు ఆశ ఉండొచ్చు, నేను కాదనట్లేదు. పాపం మా అన్న ఎప్పటి నుంచో టీవీ చర్చలలో మాట్లాడుతున్నాడు. మరి అన్నని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గుర్తించిందో, ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో అని చెప్పి మేమైతే వేచి చూస్తున్నాం. మరి అన్నకు కూడా మంచి అవకాశం దొరకాలి కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఎన్నోసార్లు మేము ఈ డిబేట్లలో కూర్చొని మాట్లాడుకున్నాం. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా ఆయన గొంతు కాంగ్రెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ కాంగ్రెస్ అనుకున్నంత కరెక్ట్ గా లేదు అన్న అని చెప్పి మేము ఎన్నోసార్లు చెప్తున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం జనాల్ని మోసం చేయడానికి, అది కూడా ఎవరు కూడా నమ్మట్లేరు. అందులో ఉన్న ముఖ్యమంత్రులే, ఒక నిమిషం అన్న, అందులో ఉన్న ముఖ్యమంత్రులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రులే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి రావడం, ఏ విధంగా ఈ రోజు నరేంద్ర మోదీ గారిని నమ్ముతున్నారో, ఏ విధంగా ఈ రోజు ఓన్లీ నరేంద్ర మోదీ గారి నాయకత్వమే ఈ దేశంలో ఉంటుంది, రాబోయే రోజులలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ రోజు ప్రజల నాయకత్వం అని చెప్పి తెలుసుకొని ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా పార్టీలకు వస్తున్నారో, బీజేపీ పార్టీలకు వస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో 350 పైన సీట్లు వస్తాయని చెప్పి మేము ఖచ్చితంగా. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు మరొక వారం 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా లోక్సభ ఎన్నికల కోసం గేరప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల దరిమిలా వస్తున్న లోక్సభ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతాం సార్ రాజకీయ ముఖ చిత్రం, ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ దేశంలో ప్రత్యామ్నాయం అంటే రాజకీయ పార్టీ కనపడకుండా భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ మాత్రమే దిక్కు అనే ఆలోచన ధోరణిలో ప్రజల్లో కూడా ఉన్నారు. 100% కరెక్ట్. అయితే అంత మాత్రాన నరేంద్ర మోడీ గొప్పవాడు, నరేంద్ర మోడీ గొప్పగా సూపర్గా చేశాడు, ఆయనకు ఎదురు లేడు అనే ఆలోచన భావం మాత్రం చాలా తప్పండి. అంతకు మించినటువంటి నాయకుడు లేకపోవడం వల్ల, అంతకు మించినటువంటి గ్యారంటీ కనపడకపోవడం, అంతకన్నా భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం వల్లనే
భారతీయ జనతా పార్టీకి ఈరోజు కలిసి వస్తుంది. ఉమ్, కలిసి వచ్చే అంశంలో బెదిరించి తీసుకొచ్చే కలిసి వచ్చే అంశాలు కూడా అంటే రాజకీయంగా కేసుల రూపంలో వేధిస్తూ పార్టీ నాయకులని సారేవారు మన మిత్రుడు చెప్పాడు, ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని. ఉమ్, అవన్నీ ఎవరు కూడా ఇష్టపూర్వకంగా వచ్చాయి కాబట్టి బలవంతంగా వస్తున్నాయి. సరే ఏ రూపంలో వచ్చినా కూడా ఆ ప్రజాస్వామ్యంలో ఓట్లు, ఆ ఓట్ల రూపంలో వేసినటువంటి నిర్ణయాలే ప్రామాణికం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు నిజంగా కూడా అంతకన్నా ప్రత్యామ్నాయంగా భరోసా ఇచ్చేటువంటి ట్రస్టబుల్ నాయకులు లేకపోవడం ఈ దేశానికి పట్టినటువంటి ఒక చెడు, అంటే ఇంకా పదం వాడకూడదు. అదంటే ఇన్నేళ్లలో ఇంత పెద్ద భారతదేశంలో ఒక్క మన నరేంద్ర మోడీ తప్పించి ఇంకొక నాయకుడు ప్రత్యామ్నాయం కనపడకపోవడం అనేది అవును. అది ప్రజలు చేసుకున్న పొరపాట, రాజకీయ నాయకులు చేసుకున్న పొరపాటు అనేది అదే అంటే ఇప్పుడు సార్ చిన్న ఇంటరప్షన్, అంటే బలమైన అధికార పక్షం ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది అనేది ఒక నానుడి. ఖచ్చితంగా ఎవరైతే ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షాన్ని గొంతు నొక్కాలనో, ప్రతిపక్షాన్ని బెదిరించాలని గొంతు నొక్కితే తాత్కాలికంగా అవుతుందేమో కానీ ఇక్కడ దానికి సరిగా పోల్చాలంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసినటువంటి ప్రతిపక్షాల ఒత్తిడి కార్యక్రమం అనేది ద్వారా ఎలాంటి పరిణామాన్ని రిజల్ట్ చూసిందో మనం చూసాం. అంటే అన్ని పార్టీ వాళ్ళని మన పార్టీలో చేర్చుకోవడంలో ఎంత ప్రమాదం కూడా చూసాం. ఇదే ధోరణి కాకపోతే ఇక్కడ రాష్ట్రంలో విస్తీర్ణం కొంతది కాబట్టి ఆ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చేస్తున్న ప్రస్తుతానికి కలిసి వస్తున్న అంశాలు ఉన్నాయే కానీ అది ప్రజాస్వామ్యంలో ప్రమాదం. అది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే, ప్రతిపక్ష గొంతులైతే ప్రశ్నించేవాడు లేకపోతే చాలా పరిణామాలు ప్రజాస్వామ్యానికి అంత మంచి పరిణామాలు కావాలి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఈ ప్రతిపక్షాలు ఉండాల్సిన పార్టీలు అంకితభావంగా లేవు, ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంది. ప్రజల దృష్టి కాకుండా వ్యక్తిగత ఆలోచనలు చేస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు నాయకత్వంలో అంటే నరేంద్ర మోడీ తప్పించి ఇంకో నాయకుడు లేడా ఈ దేశం మొత్తానికి? ఇతర సువిశాలం ఇన్ని కోట్ల ప్రజలు, దగ్గర 130 మంది కోట్లలో నాయకత్వం చూసుకున్నా, ఒక ఓటర్గా చూసుకున్నా, 30 కోట్ల మందిని చూసుకున్న కనీసం నాయకుడు లేడు, ప్రత్యామ్నాయంగా విజనరీ ఉన్న నాయకులు లేరు, వచ్చే వాళ్ళని ముందుకు రానియకూడదు. ఇవన్నీ కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు. ఏదైనా సరే అనూహ్యంగా ఇండియా కూటమి అనేది బలహీనమైపోయింది, ఎన్డీఏ కూటమి మాత్రమే బలమైపోయింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభంజనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ విచిత్రమైన పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నప్పుడు మన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభావం అయితే ఎంతగా చూపించే అవకాశాలు లేవు, చాలా సన్నగిలుతున్నాయి. ఎందుకంటే కర్ణాటకలో ఎప్పుడు వస్తూ పోతుంది, అది నిశ్చలత్వం లేదు. అది తప్పించి కేరళలో అవకాశం లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉన్నటువంటి తెలంగాణలో ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత లేదు. అంటే అతనికి పేర్లు చెప్పడం భావ్యం కాదు, ఫలానా ఎంపీ టికెట్ ఫలానా ఆయనకి ఇస్తే నేను పార్టీలో ఉండను, నాకు ఈ పార్టీ వద్దు అంటే అంతర్గతంగా పోటీ ఉంది, అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. అంటే స్పష్టంగా చెప్పొచ్చు, ఈటల రాజేందర్ ఈనాటికి బీజేపీ పార్టీలో ఉంటాడా ఉండడా, కరీంనగర్ నుంచి సంజయ్ పోటీ చేస్తా లేదా వాదనలు అయితే వార్తలు అయితే వింటున్న చర్చల్లో ఉన్నాయి. అవును, మరి ఈరోజు ప్రకటించి అంటే రేపు ఈరోజు ఒక 100 సీట్లు ప్రకటిస్తారని తెలుస్తుంది. దాంట్లో మన తెలంగాణకు ఒక 10 సీట్లు మాత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆశావాళ్ళు కూడా వీళ్ళు వాళ్ళంటూ కూడా వార్తల్లో చూస్తూ ఉన్నాం. దీంట్లో మాత్రం బండి సంజయ్ గారిని కరీంనగర్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పోటీ చేయించే ఉద్దేశం ఉందంటూ అధిష్టానం ఆలోచించిందని కూడా ఒక వార్త. ఎందుకంటే కరీంనగర్లో ఆయనకు స్థానచలనం చేయించాలని చాలా రెఫరెన్స్లు వెళ్ళాయని కూడా వింటున్నాం. అంటే బలంగా ఉండాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ 2019 తెలంగాణ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రత్యామ్నాయం చెప్పి చాలా నెట్వర్క్ చేసి చాలా గ్రాఫ్స్ చూపించి తీరా ఎన్నికల ముందు అనూహ్యంగా రకరకాల కారణంతో అంటే ఆడాల్సిన టైంలో ఆటకంతా సిద్ధమై పోటీ అనౌన్స్ విజిల్ ఇచ్చే ముందు మైదానం నుంచి పక్కకు తప్పుకున్నట్టుగానే లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు అనూహ్యంగా పక్కకు తప్పుకుంది. దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇట్లాంటి ఏమీ లేకుండా పలిష్టంగా పోటీ చేస్తే దక్షిణ భారతదేశం నుంచి మంచి అంటే ఇక్కడ ఎందుకంటే చెప్తున్నారు, తెలంగాణ గతంలో మనకు 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఒక ఎంపీ సీట్ ఉంది. మొదటి నుంచి కూడా హైదరాబాద్ స్టేట్ కానీ తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, నాయకుడు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ నాయకులు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు లేరు బీజేపీకి. ఇక్కడ నాయకులు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు బీజేపీకి. అట్లా దాన్ని వీళ్ళ అంతర్గత కొట్లాడడం వల్లనే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయింది. అంటే వెనుకబడింది అంటే 1 నుంచి 8కి వచ్చి గొప్ప కాదు, అసలు ముఖ్యమంత్రి అయ్యేది అంటే పార్టీ అధికారం రావాల్సినటువంటి పార్టీ అనూహ్యంగా 8 సీట్లో సర్దు పెట్టుకుంది. ఇదే అంతర్గత కలహాలు ఉంటే రేపు ఖచ్చితంగా ఇతర పార్టీలు అంటే ఇక్కడ ఉన్నట్టు బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ, చక్కటి విశ్లేషణ. సార్ శివకుమార్ గారు, అంటే వక్తలు చెప్పారు, ఇప్పుడు విశ్లేషకులు చెప్పారు, దాని తర్వాత బయట కూడా
నరేంద్ర మోడీ బలం కంటే విపక్షాల బలం, మరీ ముఖ్యంగా మరొక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ బలహీనంగా ఉండటమే బీజేపీకి కలిసి వస్తుంది. మోడీని ఢీకొట్టే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఒక లీడర్ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది, కాబట్టి ఇండియా కూటమి అనేది బలహీనపడుతుంది అనేది ఒక చర్చ. ఏంటి మీ అభిప్రాయం? ఏమంటే అండి, ఇండియా కూటమిని ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ, ఇంతకుముందు అనలిస్ట్ గారు కూడా అదే చెప్పిండ్రు, ఏమని ఏదైతే దాన్ని విభజించి పాలించు అనేది ఒక నిర్ణయం తీసుకొనే మొన్న జరిగింది మనం చూసాం. అంటే ఇండియా ఏదైతే కూటమిని ఎట్లా బ్రేక్ చేయాలా, లేకపోతే దీన్ని ఎట్లా మనం ఎన్కాష్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే మొన్న నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు ఆడిన నాటకం అది జనాలంతా చూడడం జరిగింది. కానీ ఒకటేమంటే ఇంకా టైం ఉంది, చెప్పలేని పరిస్థితులు. రేపు అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఇది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ లాగా అయిపోయింది. అంతే, ఇప్పుడు ఇక్కడున్న క్యాండిడేట్ అక్కడ పోయిండు, ఇక్కడ నుంచి పోయిన క్యాండిడేటే మళ్ళీ అక్కడ కూడా పోయి ముఖ్యమంత్రి అయిండు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఇటువంటి పరిస్థితిలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇంకోటి ఏమంటే ఇందిరాగాంధీ పోయిన సమయంలో అసలు నిజంగా కూడా నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అనేది ప్రశ్న ఉండే. అటువంటి టైంలో రాజీవ్ గాంధీ రావడం జరిగింది, ఆ తర్వాత పివి నరసింహారావు రావడం జరిగింది, ఐకే గుజరాల్ వచ్చిండు, ఇట్లా చాలామంది వచ్చిండ్రు. కొన్ని పర్మనెంట్గా ఇది కాకపోయినా లేరు, మేధావులు లేరు అనడంలో అది మంచి పద్ధతి కాదు. ఉన్నారు మేధావులు, కానీ మేధావి వర్గంని మొత్తానికి అంచేస్తుంది ఈ రాజకీయ గణమే. మేధావులు ఈరోజు కూడా ఉన్నారు, యువకులలో ఉన్నారు, ఒక మిడిల్ ఏజ్లో ఉన్నారు, లేకపోతే ఓల్డ్ ఏజ్లో కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేధావులను పక్కన పెట్టి ఫ్యామిలీ పాలిటిక్స్ని ఏదైతే ఎంట్రీ చేస్తుండ్రో దానివల్ల కూడా ఈరోజు ప్రతి పార్టీలో కూడా ప్రాబ్లం జరుగుతుంది. కాకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ఒక్కడే ఉన్నాడు రేపు అనేదానికి ఇంకా కూడా ఛాన్స్ ఉంది. ఆ మాట బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు అనలిస్ట్ గారు అనుకున్న దానికి కూడా ఆ పొంతన లేదు. రేపు లాస్ట్ మూమెంట్లో ఏం చేంజ్ కావాలో కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజల నాడు ఏం చెప్పాడు, ఇప్పుడు తెలంగాణకు ఆలోచిస్తే కేసీఆరే సర్వస్వం, కేసీఆర్ తర్వాత ఇంకా ముఖ్యమంత్రి ఎవరు రారు అన్నారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు దిమ్మ తిరిగిపోయింది. ఈరోజు కేసీఆర్ బొక్కబర్లో పడిపోయాడు. ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ కవిత కేసు తీసుకొచ్చి మళ్ళీ కొత్త డ్రామా మళ్ళీ ప్లే చేస్తున్నారు. ఇదే కొత్త డ్రామా, పాత డ్రామాలో ప్లే చేసే ఈరోజు బీజేపీ ఈరోజు అధికారం చేజార్చుకుంది. సార్ శివకుమార్ గారు, ఇప్పుడు దర్యాప్తు చేయనప్పుడేమో చేయలేదని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, తీరా ఇప్పుడు దర్యాప్తు కోసం విచారణ కోసం పిలిస్తే మళ్ళీ ఒక డ్రామా అంటారు. అంటే అంటే బీజేపీ బీఆర్ఎస్ ఏది చేసినా కాంగ్రెస్ డ్రామాని ఆరోపించడం మాత్రం సర్వసాధారణంగా అంటే మొత్తానికి మీకు అసెంబ్లీ వచ్చినప్పుడు, పార్లమెంట్ వచ్చినప్పుడు గుర్తొస్తుందా? ఈ 9.5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి గుర్తు రాలేదా? కాళేశ్వరం మీద ఇంత కమిషన్ల కాకతీయ అన్నారు, లేకపోతే పైపులు ప్రతి దగ్గర కూడా మీరు కమిషన్లతోనే కూడిందని చెప్పి మీకు మొరబెట్టినరు. జనరల్గా చాలా సొసైటీలు ప్రధానమంత్రి ఆఫీస్కి పంపించడం జరిగింది విత్ రుజువులు. ఎప్పుడన్నా యాక్షన్ తీసుకున్నారా? అంటే ఇక్కడ గల్లీలో కొట్లాడాలి, ఢిల్లీలో పోయి కాళ్ళు మొక్కాల. ఇప్పుడు ఒక 1.5 ఇయర్ నుంచి దూరం ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంది, మళ్ళీ కాలబేరానికి పోయినరు. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ 17 సీట్లల్లో 10 సీట్లు ఆఫ్ ద రికార్డ్ బీజేపీకి సపోర్ట్ అంట, 7 సీట్లు మేము చూసుకుంటాం, 10 మీరు చూసుకొని ఒప్పందమైంది వచ్చిందని రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా డిక్లేర్ చేయండు. అంటే మొత్తానికి మీరు ఆలోచించేది ఏంటంటే ప్రజలను ఇంకా కూడా మేము మభ్యపెడతాం. కేసీఆర్ మోసం చేసినట్టే నేను నరేంద్ర మోదీ కూడా అదే కేసీఆర్ దుప్పటి కప్పుకొని మాట్లాడుతా అంటే రేపు నరేంద్ర మోదీ కూడా రేపు అవసరమైతే కేసీఆర్ లాగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మొత్తానికి ఎప్పుడు కానీ ప్రజలని ఎంత మటుకు మభ్యపెట్టాలనో అంత మటుకు మభ్యపెట్టాలా. ఇక మరీ అధికమైతే కూడా ఏదైనా చేదవుతుంది. రైట్ సార్ విజిత్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే ప్రధానంగా మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనక పడిపోవడానికి ప్రధాన కారణాలు 2. ఒకటి అంతర్గతంగా పార్టీలో సఖ్యత లేదు నాయకుల మధ్య ఒకటైతే, రెండోది ఈ టీఆర్ఎస్ తోటి లోపాయికారి అవగాహనతో బీజేపీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే కవిత కేసు కానీ కాళేశ్వరం విషయంలో బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు. ఈ రెండే బీజేపీకి దెబ్బతీశాయి అసెంబ్లీ ఎన్నికల్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిస్థితులు ఏమీ మారలేదు కదా. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ ఎలా గెలవగలుగుతుంది అనేది ఒక ప్రధాన ప్రశ్న. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కొంతమందిని బయటకెళ్ళి ఇంత పే చేసి తెచ్చుకుంది. అంటే ఏం నరేటివ్ ని సృష్టిస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముందుకు రావచ్చు అనేది.
సో ఆ విధంగా ఈరోజు ఒక పేడ్ వర్గాన్ని తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో కానీ, అదే విధంగా ఇంకా మిగతా కొన్ని మీడియాల్లో కానీ ఏం చేసిందంటే బాగా ప్రమోట్ చేసింది. వాళ్ళు ఆ ప్రమోట్ చేయడంలో బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఏంటి ఆ ప్రమోషన్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ జస్ట్ ఎ పేడ్ ప్రమోషన్. మీరు వినండి క్లియర్ గా, ఇట్స్ జస్ట్ ఎ పేడ్ ప్రమోషన్. ఆ పేడ్ ప్రమోషన్ ఏంటి అని అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే అని. సో ఇక్కడ మేము మొదటి నుంచి కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఏదేమైనా సరే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ విషయాలన్నిటిని కూడా, ఈరోజు బీఆర్ఎస్ ఈ విధంగా ద్రోహం చేస్తుంది జనాలకు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంది, ఈ విధంగా వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ఈరోజు స్కామ్లు ఉన్నాయని చెప్పి పోరాడి దాని విషయాన్ని కంప్లీట్ వాళ్ళ విషయాన్ని, అవినీతిని అంతా కూడా బయటపెట్టింది ఈరోజు భారతీయ జనతా పార్టీ. అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి సారథ్యంలో జరిగిన ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క అక్రమాన్ని ఎదిరించి పోరాడి ఒక ఉద్యమం రూపంలో ఈరోజు మేము ముందుకెళ్ళడం జరిగింది. వాళ్ళ అవినీతిని అంతటి కూడా మేము బయటపెట్టడం జరిగింది. దాని తర్వాత కొన్ని విషయాలైనా సరే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచిన తర్వాత వాళ్ళు ఆ వేవ్ ని బాగా వాడుకున్నారు. అండ్ అదే విధంగా ఈ ఫాల్స్ ఏదైతే నెరేటివ్ ని క్రియేట్ చేశారో ఆ ఫాల్స్ నెరేటివ్ ని బాగా తీసుకెళ్లగలిగారు తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు. వాళ్ళు అదే విధంగా మాట్లాడితే మరి ఏమైంది అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ఎందుకు పొత్తు లేదు, అదొక ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, ఇప్పుడు కూడా మొన్నటి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, ప్రతి ఒక్క నాయకులు లక్ష్మణ్ గారు కానీ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరైనా బీఆర్ఎస్ తో పొత్తు అని మాటలు మాట్లాడితే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు అని మాట్లాడితే వాళ్ళకి చెప్పుల దండ వేయండి అని చెప్పి చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడైనా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలిసింది చాలా క్లియర్ గా, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదు. అసలు ఒక ఓడిపోయిన పార్టీ, అండ్ దట్టు ఓడిపోయిన పార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టుకో? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్ల దగ్గర ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉన్న స్టేక్ ఏంటి? ఎటువంటి నేషనల్ పార్టీ కాదు, నేషనల్ లో ఏదో సాధించే పార్టీ కాదు, ఏ విధంగా కూడా కాదు. అటువంటప్పుడు ఎందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక కామన్ మ్యాన్ కూడా, ప్రతి ఒక్క ఈవెన్ ఒక ఇప్పుడు 18 years వచ్చిన ఒక యంగ్ స్టూడెంట్ కూడా ఈరోజు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో అసెంబ్లీలో చేసిన నరేటివ్ ని మళ్ళీ సృష్టిద్దాం, మళ్ళీ క్రియేట్ చేద్దాం అనే ప్లాన్స్ ఈసారి ఖచ్చితంగా వర్కౌట్ కావు. ప్రజలు నమ్మట్లేరు. ఈ రోజు ఒకటి నేను ఇందాక చెప్పినట్టు మోదీ అనే గ్యారంటీ మీద నమ్ముతారు. మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది దట్టు మునిగిపోయిన నావతోటి మేము పెట్టుకోవాల్సిన అవసరం ఏంది? అసలు ఈ యొక్క లోక్సభ ఎలక్షన్స్ లలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అనే చర్చనే లేదు. వాళ్ళకి వస్తే నాకు తెలిసి అది కూడా మెదక్లో కేసీఆర్ గారు పోటీ చేస్తే ఒక్క సీట్ వస్తుండొచ్చు. అటువంటి పార్టీ తోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంటది? ఏం అవసరం ఉందని, అసలు వాట్ ఈస్ ద స్టేట్? ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎటువంటి నరేటివ్ సృష్టించినా తిప్పికొట్టే ప్రయత్నమే తప్ప ప్రజలు తిప్పికొడతారు తప్ప ఈ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ సింగిల్ గానే వెళ్తుంది. భారతీయ జనతా పార్టీకి అసలు పొత్తుతోటి అవసరమే లేదు. నరేంద్ర మోదీ గారు దేశంలో చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వస్తుంటే మాకు వేరే పార్టీలతోటి పొత్తెందుకు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీని మేము అందరం కూడా అడుగుతున్నాం. అబార్గేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కానీ, రామ మందిరం కానీ, సో ఈ విధంగా ఎన్నో స్కీమ్స్ కానీ, ఎన్నో విధంగా ఈరోజు చివరి వరకు కూడా ప్రతి ఒక్కడికి బెనిఫిషియరీ అయ్యే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే మాకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ విధంగా కూడా లేదు. ఈ ఫాల్స్ నారేటివ్ ని ఖచ్చితంగా మేము బ్రేక్ చేస్తాం. అంటే ప్రతి దగ్గర కూడా మా నాయకులు చెప్తున్నారు, ఎక్కడ కూడా ఎటువంటిది లేదు. ఈ యొక్క ఫాల్స్ నరేటివ్ లో ఎవరు కూడా ప్రజలు కన్ఫ్యూజన్ లో పడొద్దు అని చెప్పి మేము చాలా క్లియర్ గా చెప్తాం. రైట్ సార్. శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా, అంటే అన్ని రాష్ట్రాలకు చేసినట్టుగానే తెలంగాణకు కేంద్రము సాయం చేసింది తప్ప విభజన హామీలను కేంద్రం అమలు చేయలేకపోయింది అన్నది ఒక ప్రధాన చర్చ కూడా తెర మీదకి వస్తూ ఉంది. నిజంగా 10 సంవత్సరాల తర్వాత ఆ అంశము ఈ లోక్సభ ఎన్నికల్లో ఏదైనా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తారు. తెలంగాణ ప్రయోజనాలకు నిజంగా హాని చేసినా చేయకున్నా తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ సాంప్రదాయాన్ని కానీ, తెలంగాణ శ్రేయస్సు గురించి కానీ కీడు చేస్తున్నారన్న ఒక అపవాదు కానీ, అదే అబద్ధ ప్రచారం కానీ, నిజమైన కానీ ప్రచారం జరిగిన కేసీఆర్ని తెలంగాణ ప్రజలు క్షమించలేదు. ఖచ్చితంగా ఓడగొట్టి పక్కన కూర్చోబెట్టారు. తెలంగాణ ప్రజల ఓట్ల సరళి మనం చూస్తున్నాం.
చెప్పుడు మాటలు విని ఏమైనా చేసిరేమో కానీ ప్రచారాన్ని నమ్మినా కానీ వాళ్ళ ఉనికిని, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ శ్రేయస్సుని, సంక్షేమాన్ని మాత్రం ప్రాధాన్యత ఇస్తారు. ఖచ్చితంగా హామీలను నిలబెట్టుకోలేని మాట 100% వాస్తవం. విభజన చట్టాన్ని, విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని అవసరానికి, అంటే ఓట్ల రూపంలో అవసరం పడుతుందన్న అంశం మాత్రమే దాన్ని ఏదన్నా చేయడానికి కానీ ఎన్నికల ముందు రావడానికి మాత్రమే వాడుకుంటుంది. పసుపు బోర్డు అవసరం లేదని చెప్పినటువంటి అరవింద్ గారు తీరా ఎన్నికల నేపథ్యం వచ్చేసరికి మళ్ళీ పసుపు బోర్డు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా ఎన్నికల ముందు ఎజెండాగా తీసుకొస్తున్నారో చూస్తున్నాం. అంటే ఏం చేసినా కూడా వాళ్ళకు ఎన్నికల రూపంలో ప్రయోజనం కలగాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. అట్లాంటప్పుడు ఓట్లు వేసే వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. మనకు ప్రయోజనం జరిగితేనే ఓటు వేయాలి కానీ ప్రయోజనం జరగనప్పుడు ఓటు వేయాలి. సో ఆ విధంగా బీజేపీ పార్టీకి సెకండ్ ప్రయారిటీ లేదా నమ్మకమైనటువంటి ప్రయారిటీనే ఓటేస్తారు. మరి ఎన్నికల నేపథ్యంలో రేపు ప్రజలు ఏ విధంగా ఆలోచించి ఎన్నికల మాన్యాన్ని అనుకుంటే, అంటే ఆ ఎన్నికల షెడ్యూల్ అప్పుడు ఎన్నికలకు కూడా అమలు వస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. పబ్లిసిటీ రూపంలో కావచ్చు, రకరకాల కారణాలు. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారంటే, ఎన్నికల ముందు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నాం. ఎన్నికల కోడ్ రాగానే గణనీయంగా మార్పు జరిగింది. అలాగే రేపు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఎట్లాంటి జరుగుతుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం హామీల పట్ల నిజంగా భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి నిజంగా కూడా ఎలాంటి హామీలు పూర్తిగా అమలు చేయకుండా దాన్ని మభ్యపెడుతూ దాన్ని ఎన్నికల ఓట్ల రూపంలో ఉపయోగించడం మాత్రం చూసింది. దాంతోపాటు తెలంగాణ ప్రజలు ఒక ప్రమాదాన్ని హెచ్చరికగా చూస్తున్నారు. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేద్దామను, దేశానికి 2వ రాజధాని చేయాలను, దీని మీద తెలంగాణ హైదరాబాదు మీద భారతీయ జనతా పార్టీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న ఒక అపవాదం ఉంది, అపోహ కూడా ఉంది. దీన్ని క్లారిటీ కూడా మేధావులు ఆలోచిస్తున్నారు. దీన్ని ఏం చేయబోతున్నారు అని కూడా ఆలోచిస్తారు. బహుశా ఇప్పటి వరకు అట్లాంటిది ఎన్నికల ముందు ముట్టుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తారు. అప్పుడు పబ్లిక్లో వచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి ఫర్దర్ నిర్ణయాలు ఉంటాయి. రైట్ సార్. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో కొంత ఎమోషనాలిటీ తక్కువగా ఉంటుంది. అందులో భాగంగా బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చేందుకు ఆర్టికల్ 370 రద్దు కానీ, రామమందిరం అంశం కానీ, లేకపోతే ట్రిపుల్ తలాక్, ఎన్ఆర్సీ, ఎన్ఏఏ ఇటువంటి అంశాలను ఒక నేరేటివ్గా బిల్డ్ చేసుకుంటూ ముందుకు వస్తున్న తరుణంలో ఈ అంశాలు సదరన్ స్టేట్స్లో మరీ ముఖ్యంగా తెలంగాణ మీద ఎంత మేర ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి? అంతగా చూపేవండి ఇవి. ఏమైనా కొంచెం వర్గం 20% వరకు అంటే విద్యావంతులు కానీ లేదా భారతీయ జనతా పార్టీ భావజాలం అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం వాటిని ప్రభావితం చూపిస్తుంది. కానీ సామాన్యుడి వీటి గురించి 370 ఆర్టికల్ గురించి కానీ లేదా అయోధ్య రామమందిరం గురించి కానీ పాజిటివ్ వేవ్లు, అంటే ఉత్తరాది వాళ్ళతో చూస్తే దక్షిణాది వాళ్ళకి అంత పాజిటివ్గా ఉండరు దాని గురించి. అందున మనం మొదటి నుంచి చెప్తాం, ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గట్టి పట్టు ఉంది, దక్షిణ భారతదేశంలో లేదు. అటు తమిళనాడులో అసలు లేనే లేదు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. కేవలం ఉంది అంటే కర్ణాటక లేదా మన విభజనలో తెలంగాణ ప్రాంతం మాత్రమే ఉంది. సో ఆ ఓటు శాతం పెద్దగా చూపేది. నిన్నటి అయోధ్య రామ మందిర విషయం కానీ, 370 ఆర్టికల్ విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో పెద్దగా ఓటు వాళ్ళని గెలిపిస్తానికి పాజిటివ్ ఓటు దృక్పథం అయితే కనపడదండి. రైట్ సార్. డాక్టర్ శివకుమార్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తున్నారు, న్యాయయాత్ర పేరుతోటి. అక్కడ నిరుద్యోగము, ధరల పెరుగుదల అంశాన్ని ఒక ప్రధాన అంశంగా తెర మీద తీసుకొస్తూ ఉన్నారు. నిజంగా దాన్ని ప్రజలు అంత తీవ్రంగా ఫీల్ అవుతున్నారా? ఆ అంశాల ప్రాతిపదికనే కాంగ్రెస్కు ఓట్లేస్తారా? ముందుగా ఒక విజిత్కి కొంచెం థ్యాంక్స్ చెప్తాను. విజిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నీ కన్సర్న్ చూపించినందుకు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు 9.5-10 సంవత్సరాలు ఆల్రెడీ మీ పార్టీ అధికారంలో ఉంది సెంట్రల్లో. ఇప్పుడు నిన్న ఎట్లా చూస్తుంటో బహుశా నన్ను కూడా అట్లనే చూస్తుండొచ్చు. నేను నిజంగా కూడా నువ్వు అన్నట్టు విజ్ చేసినట్టు ఒకవేళ నిజంగా కూడా ఇంకేమన్నా అధికారం పదవి అట్లా వస్తే నిజంగా కూడా సంతోషిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్ సపోర్ట్. అదే కాకుండా ఇంతకుముందు అదే కాకుండా ఈ గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి మాట్లాడిండు బీజేపీ. అప్పుడేమన్నారు, ఫ్లడ్స్లో బండి పోతే బండి, కారు పోతే కారు అన్నారు కాబట్టి అప్పుడు రావడం జరిగింది. తర్వాత మొన్న మేనిఫెస్టోలో బీసీ సీఎంని పెట్టిండ్రు టార్గెట్, ఆ బీసీ సీఎం అన్నారు. కానీ ఈరోజు ఒక బీజేపీ ఎల్పీని ఒక బీసీని పెట్టలేకపోయినారు.
అంటే మొత్తానికి చెప్పడం వేరు చేయడం వేరు అనేది జరుగుతుంది నరేంద్ర గారు. అయితే ఈ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు మీరు భారత్ జోడో న్యాయయాత్ర గురించి మాట్లాడారు కాబట్టి కులగణన సబ్జెక్ట్ వచ్చింది. ఆ సబ్జెక్టు మీద వస్తే ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా పార్లమెంట్లో దీనికి ఆన్సర్ ఇవ్వలేదు. దాని మీద ఇబ్బందుల పరంగా అయ్యే ఏం లేకుండా పోయింది. ఇప్పుడు ఈరోజు అదే మాట తెలంగాణకు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ స్పీచ్ల పబ్లిక్ అడ్రస్ చేసేటప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ మాట మాట్లాడినారు. ఇప్పుడు రేపు తెలంగాణ కూడా కులగణన చేయడానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. అది విత్ ఇన్ నో టైంలో అది కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర సబ్జెక్ట్కి వచ్చేవారికి కొన్ని జాగాలలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలలో పోతుండు కాబట్టి ఇన్ని సంవత్సరాలలో బహుశా రాహుల్ గాంధీ కూడా ఇంత అనుభవం రాకుండదు. గతంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఎట్లయితే అనుభవం వచ్చి ఆయన ఒక టైపు ఒక మెంటాలిటీ ఉన్న మనిషి నార్మల్గా అయిపోయి ప్రజలకు ఎట్లయితే అయిండో రేపు ఈయనలో కూడా మార్పు రావచ్చేమో. ఎందుకంటే ప్రజలలో పోయినప్పుడే ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని ప్రజలకు మమేకం కావడము, లేకపోతే ప్రజలకు మనం ఉన్నంత కాలం ఏదో చేయాలని ఒక ఆలోచనతో ఏమైనా మార్పులు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా నేను అనేది కులగణనతో పాటు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ వినిపిస్తున్నది ఏంటంటే ధరల పెరుగుదల నిరుద్యోగము. ఈ రెండు అంశాలు నిజంగా ప్రజలు అంతా ఫీల్ అవుతున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవడానికి రెండు అంశాలు పనిచేస్తాయా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు మీరు అన్ఎంప్లాయ్ యూత్ని తీసుకోండి, ఎవరికి కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేదు. ఏదైతే ప్రైవేట్ సెక్టర్ తప్ప గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడ కూడా మీకు లేదు. అండ్ రెండోది వాళ్ళకి ఎంతైతే ఇప్పుడు యూత్ అప్కమింగ్ యూత్ కానీ లేకపోతే ఎవరైతే కొత్తగా ఓటర్ అయిన యూత్ నుంచి ఒక 35 years ఆ యూత్ సెక్టర్లు ఏదైతుందో వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? గతంలో యూత్ అవార్డ్స్ ఉండే, యూత్ అవార్డ్స్ లేవు. వాలంటరీ ఆర్గనైజేషన్ ఎంకరేజ్మెంట్ ఉండే, వాలంటరీ ఆర్గనైజేషన్ ఎంకరేజ్మెంట్ లేదు. లేకపోతే యూత్కి బెస్ట్ యూత్ అవార్డ్స్ ఉండే, ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి బెస్ట్ యూత్ అవార్డ్స్కి ఈరోజు మొత్తం అబాలిష్ చేసేసిండ్రు. అంటే నీకు యూత్ని ఎంకరేజ్మెంట్ చేయడం, యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండే, యూత్ పార్లమెంట్ ఉండే, లేకపోతే యూత్ అసెంబ్లీ ఉండే, ఇటువంటి కొన్ని సబ్జెక్ట్స్ పెట్టి యూత్ని రాజకీయాలకు రమ్మంటారు. కానీ చెప్పడం మటుకు యూత్ రాజకీయాల్లో రావాలా, మీరు రంగప్రవేశం చేయాలంటున్నారు. బ్యాక్ డోర్ అని చెప్పి వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకొని అక్కడ పెడితే నిజంగా కూడా ఒక సిద్ధాంతపరంగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు విజిత్ లాగా సిద్ధాంతపరంగా వచ్చిన వాళ్ళు అసలు ఎక్కడ కూడా లేదు. నాలాగా సిద్ధాంతపరంగా వచ్చిన కనుమరుగవుతున్నారు. ఈరోజు రాజకీయాలలో మేము ఈరోజు ఒక ప్లాట్ఫామ్లో ఒక లైవ్ డిబేట్లలో మేము మాట్లాడుతున్నాం, ఇంత చర్చిస్తున్నామంటేనే మా అటువంటి వాళ్ళకే ఆడ అవకాశం లేదంటే ఏం అవకాశం ఉంటుంది చెప్పడం మటుకు. విజిత్ వర్మ గారు, అంటే ఇప్పుడు బీజేపీ శైలి చూస్తే దాదాపుగా కాంగ్రెస్ శైలినే అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందిరాగాంధీ హయాంలో టీనా ఫ్యాక్టర్ వల్ల ఇందిరాగాంధీ గెలుస్తూ వచ్చారు. అంటే టీనా అంటే దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ అన్నట్టు. ఇప్పుడు అదే రకంగా మోడీ గారికి కానీ లేకపోతే బీజేపీకి కానీ కలిసి వస్తుంది. కానీ సొంతంగా సిద్ధాంతపరంగా బీజేపీ అనుకున్నది సాధించలేకపోతుంది అన్నది ఒక అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు నల్లధనం విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో బీజేపీ లైన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. దాంతోపాటు బీజేపీ మూల సిద్ధాంతము అంటే నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, సెల్ఫ్ లాస్ట్ అనే బీజేపీలో ఇప్పుడు బీజేపీ గ్యారంటీ అనట్లేదు, మోడీ గ్యారంటీ అంటా ఉన్నారు. ఏంటి ఈ తేడా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక విశ్వగురు స్థానానికి ఈరోజు దేశాన్ని తీసుకొని వెళ్ళింది. సో నరేంద్ర మోదీ గారి గ్యారంటీ అని ఎందుకంటున్నామంటే నరేంద్ర మోదీ గారు తెచ్చిన పాలసీలు కానీ చేసిన పనులు కానీ ఈరోజు ఏ విధంగా చూసినా కూడా మేనిఫెస్టోలో ఎప్పుడైతే 2014లో ఏవైతే మేనిఫెస్టోలో మేము ఇంక్లూడ్ చేశామో ఆ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు వరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరు కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించినా కూడా వాళ్ళకి చాతగాని అంశాలు ఎన్నో కూడా వదిలేస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ అవి టేకప్ తీసుకొని ముందుకెళ్ళి ఈరోజు చేయడం జరుగుతుంది. సో మా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో 370 కానీ లేదా రామ మందిరం కానీ అవన్నీ కూడా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. సో ఎక్కడ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది చేయలేదు అనేది లేదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వస్తూనే ఉంది. అండ్ మీరు ఇందాక ఇందిరాగాంధీ గారికి నరేంద్ర మోదీ గారికి అసలు ఏ మాత్రం మచ్చుకన కూడా కంపారిజన్ లేదు. తను గెలవడానికి కోసం, పార్టీ గెలవడానికి కోసం, తను మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి కోసం ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి 2 సంవత్సరాలు ఈ దేశ ప్రజలను హింసించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు. అదే విధంగా నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశం కోసం
లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ప్రతిరోజు ఏ విధంగా కష్టపడుతున్నారో, ఏ విధంగా ఈరోజు భారతదేశం బయట దేశాల్లోకి ఈరోజు భారతదేశ ప్రజలు ఎవరెళ్ళినా కూడా ఎంత గర్వంగా, ఎంత రెస్పెక్ట్ గా ఈరోజు, ఎంత రెస్పెక్టివ్ వేలో ఈరోజు మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మన అందరికీ కూడా తెలుసు. ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అని చూడగానే ఒక స్పెషల్ రికగ్నిషన్, ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఈరోజు వస్తుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ గారు. గతంలో మన ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం గారు వెళ్తే ఆ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వారి షూస్ ఇప్పి చెక్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఒక లీడర్ ఎవరు వెళ్ళినా కూడా ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసి ఈ రోజు రిసీవ్ చేసుకుంటున్నారో, సో ఆ విధంగా నరేంద్ర మోదీ గారు ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ అతని దగ్గర ఉంది. ఆ టైప్ ఆఫ్ లీడర్షిప్ ని తీసుకొస్తున్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారిని అందరు నమ్ముతున్నారు కాబట్టి ఈ విధంగా నరేంద్ర మోదీ గారి గ్యారంటీ అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దేశానికి ఏ విధంగా ఒక రక్షణ లాగా ఏ విధంగా నిలుచున్నారో, ఇప్పటి ఈ 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా ఒక్క చిన్న బాంబ్ బ్లాస్ట్ కానీ, చిన్న ఎటువంటి ఇది కానీ లేదు. సో ఈ విధంగా ఈరోజు అన్నా పుల్వామా సంఘటన కాదా, అంటే పుల్వామా జరిగింది, నేను చెప్పేది సివిలియన్స్ మీద నరేటివ్ ని రాంగ్ వేలో తీసుకెళ్ళకండి. అంటే ఒక క్లియర్ గా ఏం చెప్తున్నా అంటే, సివిలియన్స్ మీద ఇప్పటివరకు ఒక బ్లాస్ట్ జరగలేదు. సో మిలిటరీ మీద జరిగింది, అది జరగలేదని నేను అనట్లేదు. సివిలియన్స్ మీద మేము చెప్తున్నాం. ఏది చెప్పినా కూడా, ఎన్ని బ్లాస్ట్ చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా సివిలియన్స్ మీద అనేది మాట్లాడతారు కానీ అవి జరగలేదా అవి ఇవి అని చెప్పి మాట్లాడరు. సో ఏ విధంగా అయితే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అనే విధానం ఏదైతే ఉందో అదే జరుగుతూనే ఉంది, అదే అమలు పరుస్తూనే ఉన్నాం. అండ్ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇందాక అనలిస్ట్ గారు మాట్లాడుతూ పసుపు బోర్డు గురించి మాట్లాడడం జరిగింది. స్పైసెస్ బోర్డు ఆ రోజు ఇచ్చాము, ద బెస్ట్ అంటే పసుపు బోర్డు కంటే కూడా ఇంకా మీకు ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది స్పైసెస్ బోర్డే అంటే, లేదు మాకు పసుపు బోర్డే కావాలని అడిగారు కాబట్టి సరే ఇప్పుడు ప్రజల ఇష్టం మేరకే ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందన్న ఆలోచనతోటి మళ్ళీ స్పైసెస్ బోర్డుతో సహా ఈ పసుపు బోర్డు కూడా తీసుకురావడం జరిగింది. అంతేగాని అదొద్దు, ఇది గొప్ప, ఇది గొప్ప అటువంటి ఏమి లేవు. విజిత్ వర్మ గారు ప్రజలు కోరారు కాబట్టి పసుపు బోర్డు తీసుకొచ్చారు. కానీ ప్రజలు కోరితే మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కేంద్రం ఎందుకు ఆసక్తి చూపించట్లేదు? కృష్ణా వాటర్ జలాల విషయంలో జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకురావడం జరిగింది వరంగల్లో. అదే విధంగా నెక్స్ట్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. సో ఇచ్చిన మాటలు ఏ విధంగానైనా కూడా చేసే పార్టీ ఏదన్నా ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము హామీలు ఇవ్వడంతో పాటు హామీలను నెరవేరుస్తాం కూడా. కాంగ్రెస్ పార్టీ లాగా జస్ట్ ఏదో ఈ హామీలు ఇచ్చేద్దాం, ఈ పూట అయితే గెలవని తర్వాత అని చెప్పి ఆ విధమైన పార్టీ మా భారతీయ జనతా పార్టీ కాదు. ఖచ్చితంగా ఏ విధంగానైతే లాస్ట్ టైము మేము పసుపు బోర్డు కానీ లేదా ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగిందో, అదే విధంగా వ్యాగన్ ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగిందో, రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. ఆ విధంగా వాళ్ళ నమ్మకం కోసం ఖచ్చితంగా మేము చేయాల్సిన పని, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే చేయాల్సింది ఉందో ప్రజల కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికి మేము ఏ విధంగా అయితే ముందుకు వస్తున్నాం అదే విధంగా మేము ముందుకెళ్తామే తప్ప ఏదో ఎలక్షన్ స్టంట్ చేసి ప్రజల్ని మోసం చేసి ఈ విధంగా మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేయదు. వి ఆల్వేస్ స్టిక్ టు ఖచ్చితంగా మా ఒక మాట మీద నిల్చుంటాం. నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పదవుల కోసము ఆలోచన చేసే పార్టీ కానే కాదు. భారతీయ జనతా పార్టీ పదవులు ఉన్నా లేకున్నా కూడా ప్రజల కోసం ఒక ఆర్గనైజేషన్ రూపంలో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు నమ్మే అధికారం ఇచ్చారు. కానీ వాళ్ళు మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పి వాళ్ళు ఈరోజు టైం పాస్ చేస్తున్నారు తప్ప ఈ స్టేట్ లో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. కేవలం రెండు హామీలని ఓన్లీ 70 రోజులే సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఇంప్లిమెంట్ చేయగలిగారు. వాళ్ళు జస్ట్ 70 రోజులే కదా, 70 డేస్. 10 సంవత్సరాలు నేను అదే చెప్తున్నా, 10 సంవత్సరాలలో మేము చేసింది చాలా ఉంది. A to Z లో ప్రతి దాంట్లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసిందే ఉంది. మీకు అందరికీ తెలిసి ఈరోజు ఏ చిన్న పిల్లలు అడిగినా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా చెప్పగలుగుతారు. సో ఈ విధంగా మేము చేసింది, వాళ్ళు వచ్చిన రోజే మేము అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ వి విల్ ఇంప్లిమెంట్ ఆల్ ద 6 స్కీమ్స్ అని చెప్పడం జరిగింది. మరి ఎందుకో 1-2 స్కీములు ఈ రోజు ఇంప్లిమెంట్ చేసి అది కూడా మహిళలకి బస్సులకు ఫ్రీ అన్నారు. అది ఏ విధంగా ఈ రోజు కొట్లాటలు అవుతున్నాయి, ఏ విధంగా ఈ రోజు జనాలు ఇబ్బందులు పడుతున్నారు అనేది మన అందరికి కూడా తెలుసు. అంటే ఒక క్లారిటీ లేని పాలసీలు జనాలకు తీసుకొచ్చి
కేవలం ఓట్ల స్టాంట్ కోసమే ఈరోజు ఈ పాలసీలను Okay. జనాల మీద రుద్ది Right. ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా వర్క్ చేయడానికి లేదా ప్రజల కోసం ప్రజల కష్టాలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ లేదు. Right. అందుకే ఈ భారతీయ జనతా పార్టీ ప్రజలు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా దేశంలో ప్రజలు నమ్మట్లేరు. రైట్, ఓకే, రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు, అంటే ఇప్పుడు 10 సంవత్సరాల్లో బీజేపీ చాలా చేశామని చెప్తా ఉంది. నిజంగా ప్రజల జీవన ప్రమాణాలు ఎంత మేర మారాయి? అంటే కాలానుగుణంగా సహజంగా 10 సంవత్సరాలు అంటే పెద్ద టైము. ఈ 10 సంవత్సరాల్లో జనరల్గా వచ్చే మార్పులు వస్తూనే ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా అంతో కొంత చేయాల్సి ఉంటుంది. కానీ 2014 ఎన్నికల్లో బీజేపీ ఇచ్చినంత గుణాత్మక మార్పు దేశ ప్రజల్లో కనిపిస్తుందా? మంచి ప్రశ్నే సార్ ఇది. దీనికి ముందు ఒక్కటి సమాధానం. మన మిత్రుడు చెప్పాడు, ఈ దేశానికి గౌరవం, ఈ దేశం పట్ల వ్యక్తి వెళ్తే గౌరవించడం అనేది ఈ రోజు కొత్తగా నరేంద్ర మోడీ వచ్చిన కాంచి కాదండి. బహుశా చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. మనం గూగుల్ వెళ్ళినా కూడా చూస్తుంది. ఆ రోజు ఇందిరాగాంధీ కన్నా ముందు నుంచి నెహ్రూ కాలం కానించి మొదలు పెడితే ఆ తర్వాత చరణ్ సింగ్ కానీ, అంటే తాత్కాలిక ప్రభుత్వాలు చేసిన ప్రధానమంత్రులు కూడా దేశ నాయకులకు ఈ భేదాలకు ఎక్కడి నుంచి ఎప్పుడైనా విదేశాల గౌరవం ఉన్నది. కొత్తగా వచ్చింది ఏం లేదండి. అది పబ్లిక్ చేసుకోవడంలో ఉంది. దయచేసి అంటే గతంలో ఇచ్చిన గౌరవాన్ని కించపరచకండి. మన దేశానికి ఎప్పుడైనా గౌరవం ఉంది. మన దేశానికి ఎప్పుడైనా ఏ దేశపోలైనా సరే, ఏ దేశానికి వెళ్ళినా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలా చెప్పుకుంటూ పోవాలని నరేంద్ర మోడీకి వీసానే నిరాకరించారు. అది అవమానంగానే చూడాలి. తర్వాత పిలిచారు, సంతోషం అది. కానీ కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే దేశానికి గౌరవం వచ్చిందని మాత్రం నేను గుర్తించలేను. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపోతే మీరు చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాస్తవానికి అభివృద్ధి ప్రక్రియ అనేది, పేదరిక నిర్మాణం అనేది ఒక్క రోజుతో పిచకారి చలితే వచ్చేదైతే కాదు. వాస్తవానికి నిరంతర ప్రక్రియ, అది నిరంతర ప్రక్రియ. అది జీవన ప్రమాణాలు పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎంత చేసినా కూడా తక్కువనే ఉంటుంది. అయితే చేస్తా అన్న కాడికి చేయకపోవడాన్ని మాత్రమే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాల్సిన అవకాశం ఉంటుంది. పేదరికం నిజంగా కూడా తగ్గలేదు. ఇంకా ఆకలిలో మనం ఇంకా స్థానాన్ని పెరిగాము తప్పించి తగ్గలేదు. అది ప్రపంచ సూచికలు చెప్తున్నాయి. మనం గొప్ప అని సర్దుకుంటే సరిపోదు. అది విద్యా విషయంలో కానీ, ఆరోగ్య వసతుల విషయంలో కానీ ఇంకా సాధించాల్సి చాలా ఉంది. పేదరికంలో ఇంకా ఎక్కువగా ఉన్నాం మనం. ఇంకా ఆకలి రేటు పెరిగిందే కానీ తగ్గలేదు. భద్రతా విషయంలో రోజు రోజుకు మనకు ఓన్లీ భద్రత అంటే కేవలం మన విదేశాల నుంచో ఇతర నుంచి కాకుండా ఇప్పుడు సైబర్ నుంచి కూడా ఎక్కువగా ఉంది. ఈ సైబర్ భద్రత కూడా కోల్పోయింది. ఎందుకంటే సగటు అంటే ఫోన్ వాడుతున్నటువంటి సగటు వ్యక్తుల్లో 1000 మందిలో 96 మంది ఫోన్ల ద్వారా హ్యాకింగ్ జరిగో, డబ్బులు నష్టపోయో రకరకాలుగా ఉంటుంది. అంటే మన భద్రత జీవన ప్రమాణంలో ఏ విధంగా నష్టపోతుంది, ఇవన్నీ కూడా క్రోడీకరించి పాలకులు సరైనటువంటి విధానంలో తీసుకురావాల్సి ఉంటుంది. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు చెప్పిన దానికన్నా చేసింది చాలా తక్కువ. చేయాల్సింది ఇంకా ఉంది. ఉండాల్సిన ప్రమాణాల కన్నా ఇంకా జీవన ప్రమాణాలు పెరగాలి. నిరుద్యోగం ఇంకా పెరిగింది. మిర్చి బండి షాపుల్లోనో లేకపోతే గప్చూలు బండి షాపు జీవన ప్రమాణాలు పెంచేది కాదు. అది ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ కల్పన కాదు. స్పష్టంగా ప్రధానమంత్రి అమిత్ షా గారు లాంటి వాళ్ళే ఒప్పుకున్నారు. మేము ఉద్యోగ కల్పన అంటే మీరు బయటికి వెళ్తే మిర్చిల బండి కనపడలేదు, అదే మేము ఉద్యోగ కల్పన అంటారు. ఉద్యోగ కల్పన అంటే జీవన ఉపాధి కల్పించడం. సార్ చెప్పండి, అంటే ఇంకా పెంచాల్సింది చాలా ఉందండి. జరిగినంత చూపించినంత కాదు. జీవన ప్రమాణాలు దీనికన్నిటికీ ముఖ్యంగా బ్లాక్ మనీ తీసుకొస్తా అని చెప్పాడు. ఈ రోజు నేను దాన్ని ప్రతి 100 అకౌంట్లు వేస్తాను అన్నానని చెప్పి వీడియో సాక్షాత్కారం అంటున్నారు. అది బ్లాక్ మనీ తేవాల్సింది పోయి ఉన్నటువంటి బ్లాక్ మనీ అంటే నోట్ల రద్దు రూపంలో బ్లాక్ మనీ అంతా వెనక్కి వెళ్ళిందా, ప్రజల్లోకి బ్యాంకుకి వెళ్ళిందా లేదా, ఇదంతా కూడా బ్లాక్ మనీ ఇంకా రావాల్సింది లేదు. ఇంకా రావాల్సింది పైగా రాజకీయ నాయకులకు ఎవరైతే బ్లాక్ మనీ తోటి ఏదైతే అవినీతి చేశారో వాళ్ళని కేసు రూపంలో బెదిరించి మళ్ళీ వాళ్ళకి పార్టీ కండవలు కప్పుకుంటున్నారు. ఇది అంటే చెప్పింది ఒకటి, చేయాల్సినటువంటి చేస్తున్న దానికి చాలా కౌంటర్ వస్తుంది. ఏదైతే నిజాయితీ పరుడు అని కోడ్ చేసుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అవమానిస్తారు, వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇక్కడ ఈటల రాజేంద్ర అవినీతి పరుడిని పక్కకు పెడితే వాళ్ళ పార్టీ కండవ అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే సిద్ధాంతాలు చెప్తున్నారో ప్రాక్టికల్ గా అది లేదు.
లేనప్పుడే వేరే పబ్లిసిటీ తీసుకొచ్చి ఆయన మాత్రమే ఈటల రాజేందర్ గారు అవినీతి పడడం రుజువైందా అన్న మీరు పొలిటికల్ ఎక్కడ రుజువు కాలేదండి. మీరు అన్ని పార్టీలు అనలైజ్ చేయాలి కానీ మీరు ఎక్కడ ఎవరిది అవినీతి కాలేదండి. ఇప్పుడు ఎక్కడ కూడా విజయ్ వర్మ గారు వినండి, ఈటల రాజేందర్ గారు ఎక్కడ కూడా అవినీతి పరుడని ఒప్పుకోలేదు, కాలేదు. అది రుజువు అయినప్పుడు మీరు ఆ మాట మాట్లాడండి. నేను చెప్తాను. సార్ అడిగిన క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చెప్తాను. నరేంద్ర మోడీ గారు సాధించారా లేదా అని అడిగాని, కేసీఆర్ సాధించాడా, మన కేజ్రీవాల్ సాధించాడా అడగలే. ఆ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ చెప్తున్నాను. మీరు చెప్పిన డిబేట్ లో అంత అంశాల నుంచి నేను తీసుకున్నాను. నేను వేరే బయటకి ఎక్కడికి వెళ్ళలే. ఇకపోతే రాజకీయ పార్టీల మీద అవినీతికి నిరూపణ అయిందా అంటే ఈ దేశంలో ఏ అవినీతి పార్టీలు 1%, 2% కూడా ఇంతవరకు నిరూపణ. రైట్. ఇప్పుడు అవినీతి సార్ ఒక్క నిమిషం, అవినీతి విచారణ అంటే ఎట్లా ఉందంటే నిజాలను వెలికి తీయటం కాదు, విపక్ష నాయకులు లేకపోతే ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని తోడేయడం లాగా అయిపోయింది మన దేశంలో. ఏమంటారు? అట్లా కాదన్నా, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు మనస్తత్వం ఏంటి, ఆయన ఏ విధమైన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నేళ్ల నుంచి చూస్తున్నారో అందరికి కూడా తెలుసు. వాటిని పట్టుకొని అవినీతి పర నాయకుడు ఇప్పుడు ఇండివిజువల్స్ అది కరెక్ట్ కాదు. ఇండివిజువల్స్ కాదు, ఐ డోంట్ అగ్రీ దిస్. ఓకే, చేయకపోవచ్చు. మీ అభిప్రాయం నా అభిప్రాయం. రైట్. ఓకే, రైట్. క్లోజ్ చేద్దాం. ఫైనల్గా డాక్టర్ శివకుమార్ గారు, ఏంటి ఇప్పుడు తెలంగాణలో మీ టార్గెట్ ఏంటి, ఎన్ని సీట్లు అచీవ్ చేయబోతా ఉన్నారో దానికి సంబంధించి నాకైతే ఆ ఊపు కనిపించట్లేదు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నంత ఊపు అయితే కనిపించట్లేదు. ఏంటి మరి మీ వ్యూహాలు ఏంటి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా ఊపు ఏందనేది తెలుస్తుందండి. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏదైతే పార్లమెంట్లో 17లో 14 సీట్లు మేము కైవశం చేసుకుంటామని స్వయాన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం అంటే అది ఆల్రెడీ మొత్తానికి రాజకీయ నాయకులను కానీ లేకపోతే మేధావులను కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అందరికీ కూడా పిలిపివ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏ పార్లమెంట్లో కూడా గతంలో జరిగిన దానికంటే కూడా ఇంకా ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇంకా అవకాశం తీసుకొని గెలిపించడానికే అందరినీ ప్రయత్నం చేయమని చెప్పిండు తప్ప ఖచ్చితంగా ఎవరు మనం రాష్ట్రంలో అధికారం వచ్చింది కదా మనం ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్లో 17లో ఖచ్చితంగా 12 నుంచి 14 కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీరు గెలుస్తామని చెప్తున్నారు కానీ ప్రధానంగా నిన్న ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేకపోతే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ కొన్ని అంశాలను పదే పదే లేవనెత్తా ఉంది. ఉచిత రేషన్ బియ్యానికి సంబంధించి కానీ లేకపోతే రహదారుల విషయంలో కానీ ఇటువంటి అన్ని అంశాలు, ఉచిత గ్యాస్ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేయలేకపోతుందన్న భావన మాత్రం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఏదైతే రోడ్ల విస్తరణ సెంట్రల్ గవర్నమెంటే దానికి ఫండింగ్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఆహార ధాన్యం గురించి ఏదైతే రైస్ గురించి సెంట్రల్ గ్రాంట్ ఆల్రెడీ గతంలో ఏ ప్రభుత్వం నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకైతే కంపల్సరీ వాళ్ళు ఫండింగ్ చేయాల్సి వస్తుంది కదా. వాళ్ళు చేసేది ఇప్పుడు మొన్న బీఆర్ఎస్కి బీజేపీ పంపించిందని మొన్న లాస్ట్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ యాజ్ యూజువల్గా వాళ్ళు చేసేది ప్రజలు నమ్మరంటారు. ప్రజలకు ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు అన్నట్టు ఏదైతే మేం చేసింది అంటున్నారు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తర్వాత మీరేం చేసినా ఒక కొత్త లిస్ట్ 14 నుంచి ఇప్పటివరకు లిస్ట్ పెట్టండి. ఓకే, రైట్. చర్చిద్దాం, సమయం చాలా ఉంది. ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలు మాత్రం చాలా వాతావరణం వేడెక్కేలాగా కనిపిస్తూ ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ కొంత ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఎన్నికలు కావడంతో ప్రధాన పోటీ తెలంగాణలో 2 అధికార పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు ఉండబోతూ ఉన్నాయి అన్న ఒక అంశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ శివకుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి విజిత్ వర్మ గారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.